దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలోని సత్యాలను అర్థం చేసుకోవడానికి, ఆ సత్యానుసారమైనటువంటి భక్తి జీవన విధానాన్ని గడపడానికి దేవుడు మనకి చాలా అవకాశాలు కల్పిస్తున్నారు. అందుకు నిత్యము దేవునికి మనం కృతజ్ఞులై ఉండాలి. ఈ సమయంలో ఈ కాలంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో క్రీస్తుని వెంబడిస్తున్న వారు క్రీస్తుకి సాదృశ్యంగా ఉండడానికి చాలా ప్రయత్నం చేయాలి ప్రియులారా. ఎందుకంటున్నానంటే, లోకరీతిగా ఉన్నటువంటి భక్తిని నేనేమి విశ్లేషణ చేయట్లేదు, లోకరీతిగా ఉన్నటువంటి భక్తిని నేనేమి ఇక్కడ ప్రమోట్ చేయట్లేదు. కానీ ఒక వ్యత్యాసాన్ని మీరు గుర్తించాలని మట్టుకు చెప్తున్నా. ఏమిటంటే, లోకంలో ఉన్నటువంటి భక్తి విధానం అంతా కూడా ప్రదర్శన భక్తిగా కనిపిస్తుంది. ఈ ప్రదర్శన భక్తిలో వారు భక్తిని కనబరచడానికి చాలా రకాలైనటువంటి వేషాలు వేస్తారు. వేషం అంటే ఏమిటంటే, రూపాన్ని మార్చుకొని ధరించుకునే ప్రతిదాన్ని వేషం అని అంటారు. ఈరోజు దేంట్లోనైనా సరే మనం వేషం వేయాల్సిన అవసరం ఉంటే వేయచ్చు, తప్పులేదు. కానీ భక్తిని కనబరచడం కొరకు వేషానికి ప్రాధాన్యత లేదని నేను మళ్ళీ అంటున్నాను. ఎవరిని కించపరచట్లేదు. పలానా రంగు వస్త్రాలు ధరించుకుంటే ఆయన ఒక పీఠాధిపతి అని, పలానా వస్త్రాలు ధరించుకుంటే ఆయన ఒక ఫాదర్ అని, పలానా బట్టలు ధరించుకుంటే పలానా భక్తి చేస్తున్నాడని, పలానా విధంగా మన రూపాన్ని మనము చూపించుకుంటే వీరి భక్తిలో కొనసాగుతున్నారని, ఇలాగ లోకములో భక్తి అంతా కూడా ప్రదర్శనగానే కనిపిస్తూ ఉంటుంది. ఆ లోక ప్రదర్శనలో కనిపిస్తున్న భక్తిని క్రీస్తుని వెంబడించాలనుకొని, క్రీస్తే శరణ్యం అనుకొని, ఆ క్రీస్తు ప్రభువే పరభాగ్యానికి మనల్ని చేర్చగలిగే మార్గమని విశ్వసించేవారు ప్రదర్శించాల్సిన అవసరం లేదు, కేవలము ప్రవర్తించాల్సిన అవసరమే ఉంది. అందుకనే లోకములోని భక్తి ప్రదర్శన అయితే, క్రీస్తులోని భక్తి ప్రవర్తనతో కూడినది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే క్రీస్తుకున్నటువంటి లక్షణాలన్నీ మనలో కనిపించాలి. ఆయన పేరు చెప్పుకొని మనం భక్తిని చేయడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఆ క్రీస్తు యొక్క సద్విషయాలు, ఆ క్రీస్తులోని దైవత్వపు లక్షణాలు, ఆ క్రీస్తులోని మనిషిగా ఎలాగ జీవన విధానాన్ని కొనసాగించాలో నేర్పిన విధానాలు, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు మానవ రూపంలో అవతరించవలసిన అగత్యం ఏర్పడింది. ఎందుకంటే ఈ మనిషిని దేవుడు రక్షించాలని అనుకున్నారు గనక, మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడు గనక, మనిషిని తిరిగి తన దగ్గరికి తెచ్చుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు గనక ఈ ఆలోచన చేశారు. ఏమిటండి, ఈ మనిషి మళ్ళీ అక్కడికి వెళతాడా అని? కాదండి. ఆ దేవునిదై ఉన్నటువంటి ఆయన ఆత్మ మనలో ఉంది. ఇది జగద్విదిత సత్యం, ఇందులో ఏమాత్రము సందేహం లేదు. ఇప్పుడు వెళ్ళేది మీరు కాదు, నేను కాదు. ఈ మానవ దేహాలన్నీ ఇక్కడ ఏదో ఒక రీతిగా ఖననమో దహనానికో అప్పగించబడిపోతాయి. మరి వెళ్ళేది ఎవరు? ఈ శరీరంలో ఉండి ఆయనదై ఉన్నటువంటి ఆయన ఆత్మను మోసుకుంటూ, ఆయన ఆత్మతో జీవిస్తూ, ఆయన ఆత్మతో బ్రతుకుతూ, ఆయన ఆత్మను కలిగి ఉన్నటువంటి మనము ఆయన ఆత్మ స్వభావంతో ఉండడానికి, ఆయన ఆత్మను తిరిగి ఆయనకి అందజేయడానికి దేవుడు సంకల్పించిన ఒక విశిష్టమైన మార్గమే యేసుక్రీస్తు. అందుకనే స్పష్టంగా అంటున్నాను, దేవుని దగ్గరికి చేర్చడానికి ఆత్మను సిద్ధపరిచే విధానమే క్రైస్తవ్యం, అంతకు మించి ఏమీ కాదు. మనం చాలామంది ఈరోజు క్రీస్తుని నమ్ముకుంటే మతం మారిపోయినట్లుగా భావిస్తున్న దినాల్లో మనం ఉన్నాం. క్రీస్తుని నమ్ముకోకూడదని
మిగిలిన ఏ విధానంలోనూ కనిపించదే. క్రీస్తుని నమ్మకూడదనేటువంటి మాటలు మనకి చెప్పరే. కానీ మనుష్యులు మత మార్పిడి అనే పేరిట తీర్పులు తీర్చేస్తున్నారు. విచారం ఏమిటంటే, మనకి తీర్పు తీర్చడానికి ఏ అధికారము ఆధిక్యత లేదండి. మనము కూడా దేవుని ఆత్మను కలిగి ఉన్నవారమే. అందుకనే క్రైస్తవ భక్తిలో తీర్పు అనేది ఉందని నమ్ముతాం, కానీ అది తీర్చడానికి మనకి ఏ ఆధిక్యత దేవుడు ఇవ్వలే. ఎందుకంటున్నానంటే, ఆ క్రీస్తుని అర్థం చేసుకుంటే, ఆ క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు మానవులతో సశరీరుడిగా సంచరించడానికి ఆయన నిర్ణయించుకున్నప్పుడు, ఆయన తండ్రి అయిన దేవుని దగ్గరికి మనం చేరడానికి ఎలాగ సిద్ధపరచబడాలో ఆధ్యాత్మిక సంగతులన్నీ మనకి నేర్పిస్తూ బోధిస్తూ వచ్చారు. విచిత్రం ఏమిటంటే, ఆయన బోధించడమే కాదు, నేర్పించడమే కాదు, అనుసరించారు. కనుకనే ఈరోజు ఆయనకు ఇంత ప్రాధాన్యత, ప్రాచుర్యత వచ్చింది. కొంతమంది చెబుతారు కానీ చేయరు. కానీ క్రీస్తు తాను ఏది మనకి నేర్పాలని ఆశపడ్డారో అవన్నీ ఆయన చేసి చూపించారు. అందుకనే స్పష్టంగా అంటున్నాను, ఈరోజు అనేక మందిని గురించి, వారి భక్తి విధానాన్ని గురించి, వారి జీవన శైలిని గురించి తీర్పులు తీర్చేస్తున్నారు. దయచేసి మనము తీర్పులు తీర్చడానికి దేవుడి యొక్క జీవన విధానాన్ని ఇవ్వాల. మనం ఒకరికి తీర్పు తీర్చవలసినటువంటి పని లేదు. ఎందుకంటే దేవుడే చూసుకుంటాడు ఆ విషయాలు. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. దేవుడే తీర్పులు తీర్చడానికి ఇష్టంగా ఉన్నాడు. ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఒక విచిత్రమైనటువంటి సంక్లిష్టమైన పరిస్థితి ఏర్పడింది. ఆయన వెళుతూ ఉండగా జనసమూహం నుంచి ఒకడు వస్తాడు. బోధకుడా, పిత్రార్జితములలో నాకు పాలు పంచిపెట్టవలనని నా సహోదరునితో చెప్పమని అడుగగా, అతడు వచ్చి అంటున్నాడు, నా తండ్రి ఆస్తిలో నాకు కూడా వాటా కావాలి. ఆ విషయం మా అన్నయ్యతో చెప్పు, నా సహోదరుడితో చెప్పు. పిత్రార్జితంలో నాకు కూడా పాలు పంపులు కావాలి, ఆ విషయం నువ్వు చెప్పు అన్నప్పుడు యేసుప్రభు వారు సెటిల్మెంట్లు చేయలేదండి. అక్కడ మనం ఎవరెవరికో తీర్పులు తీర్చేస్తూ ఉంటాం. ఎందుకు మనము ఈ తీర్పుల వైపు వెళుతున్నామంటే, మనకు మనమే తీర్పు తీర్చుకుంటే అసలు ఏ గొడవలు ఉండవు. ఈరోజు అతను అలా అడుగుతున్నప్పుడు యేసుప్రభులు వారు, సరే మీ అన్నయ్య గారిని రమ్మను, ఆ ఆస్తి కాగితాలు తీసుకొనిరా, నేను ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో నేను పంచిపెడతాను, మించి నాకెంత ఇస్తావు. ఇలాంటి మాటలన్నీ యేసుప్రభు అనలేదండి. ఈరోజు అదేనండి ఇప్పుడు జరిగేది. ఎవరింట్లోనైనా ఏదైనా గొడవ అయితే చాలు, మేము ఉన్నాం, మీరు మాకు ఎంత ఇస్తారో ఆ గొడవ సెటిల్ చేస్తాం అనే వాళ్ళని నేను చూస్తున్నాను. హూ ఆర్ అస్, మనం ఎవరము తీర్పు తీర్చడానికి? ఎంత చక్కగా స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే, నా సహోదరునితో పిత్రార్జితంలో నాకు పాలు పంచి పెట్టవాలని ఆయన అడుగగా ఆయన అంటున్నాడు, ఓయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించెను అని చెప్పారు. యేసుక్రీస్తు వారు స్వయాన పలికిన మాట. నేనెవరినండి తీర్పులు తీర్చడానికి? ఈరోజు ఈ దౌర్భాగ్యం లోకంలో ఎలాగా ఉంది. విచారం ఏమిటంటే, క్రైస్తవ్యంలో కూడా ఇది వచ్చేస్తే ఎలాగా? మనల్ని దేవుడు తీర్పులు తీర్చడానిక ఈ శ్రేష్టమైన రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దామండి, కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈ తీర్పులు తీర్చడం వల్ల మనకు ఒరిగేది ఏంటి? నేను బ్రహ్మాండంగా చేశాను నేను అని అనుకోవడానికి ఏమైనా ఉందా? అందుకనే క్రింద వెంటనే ఆయన అంటారు, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. నీకేదో పేరు ప్రఖ్యాతులు, ఘనకీర్తులు అవి వస్తాయని ఇతరుల విషయాల్లో మనం తీర్పులు తీర్చొద్దండి. లోకం అలాగే చేస్తుంది.
లోకమంతా కూడా వారి యొక్క ప్రదర్శన ద్వారా ఐడెంటిటీ పొందడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. మనమైతే మన ప్రవర్తన ద్వారా ఐడెంటిటీ పొందుదాం. మన ప్రవర్తన ద్వారా దేవుని యొక్క ఘనమైనటువంటి భక్తితత్వాన్ని లోకానికి చూపెడదాం. ఈ చూపించడమే మనం ప్రవర్తనతో కూడిన ప్రదర్శనగా ఉండాలి. ఒట్టి పైన ప్రదర్శన చేసే భక్తి పరభాగ్యం కాదు కదా, ఇహ సౌఖ్యం కూడా ఇవ్వదు. అందుకనే స్పష్టంగా అంటున్నాను. ఆ కుర్రవాడు వచ్చి అడుగుతాడు, నాకు ఇలాగా పిత్రార్జితంలో సహాయం చేయన్నప్పుడు యేసు ప్రభుల వారు డైరెక్ట్గా చెప్పేశారు, ఐఎమ్ నాట్ ఎ జడ్జ్, నేను తీర్పు తీర్చడానికి రాలా, తండ్రే తీర్పు తీరుస్తాడు. మీరు తీర్పులు తీర్చద్దని దేవుడు చాలా చక్కగా స్పష్టంగా మనతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు మనము తీర్పులు తీర్చడం వల్లే ఇన్ని తగాదాలకు, ఇన్ని విషయాలకు, ఇన్ని గొడవలకు కారణమవుతుంది. పిల్లారా, యేసుక్రీస్తు వారు అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని చేస్తారు. 5వ అధ్యాయం మొదలుకొని 7వ అధ్యాయం వరకు మత్తయి సువార్తలో అంతా కూడా ఒక శ్రేష్టమైన కొండ మీద ప్రసంగంగా మనం భావిస్తాం. అందులో 7వ అధ్యాయం మొదటి వచనంలో యేసుక్రీస్తు అన్న మాట, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. కొంచెం ఆలోచిద్దాం. క్రైస్తవ పాస్టర్లు కానీ, క్రైస్తవ విశ్వాసులు కానీ, అసలు వాడు చెప్పేది తప్పు, వాడు చేసేది తప్పు, ఇలాంటి మాటలు మనం అనద్దండి. మనకి దేవుడు ఎందుకు? ఒకవేళ మనమే కొట్టుకు చావండి అని దేవుడు మనకి అవకాశం ఇస్తే అది వేరే విషయం. ఆయన ఇవ్వలేదే. ఎవరిని గురించి మీరు తీర్పు తీర్చద్దని స్పష్టంగా చెప్తున్నాడుగా. మనలో ఏముంది ఇతరులకు తీర్పు తీర్చడానికి? మనమే మన భక్తిని ఒకసారి ఆలోచించుకుంటే, వీఆర్ దట్ మచ్ పర్ఫెక్ట్? దిస్ ఈజ్ వెరీ సీరియస్ టాక్. ఎందుకంటే మీరు తీర్పు చొప్పునే మిమ్మును గురించి కూడా తీర్పు తీర్చబడును, మీరు కొలత చొప్పునే మీకును కొలవబడును. ఎంత స్పష్టంగా అంటున్నాడండి. మనలో చాలా మైనస్సులు ఉన్నాయి. ఈ మైనస్సులు మనం సర్దుకోవడానికి ప్రయత్నం మానేసి పక్కవాడిలోని మైనస్సుల గురించి ఆలోచన చేయడమే కాదు, తీర్పులు తీర్చేస్తున్నాం. ఈ మాట మత్తయి సువార్త 7వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో ఉంది. లూకా సువార్తలో 6వ అధ్యాయము 37వ వచనంలో అంటున్న మాట ఏంటంటే, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. అక్కడతో ఆగిపోలేదండి. క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడతారు. అసలు మనం ఎందుకండి ఇలా ఒకరి మీద తీర్పులు తీరుస్తూ దానిని మనము అప్లోడ్ చేసి అనేక మందిని ఎంత ఆత్మీయంగా డిస్టర్బ్ చేసేస్తున్నామో. అటు అన్యభక్తి చేస్తున్న వారు డిస్టర్బ్ అవుతున్నారు, ధన్యభక్తి చేస్తున్న మనము డిస్టర్బ్ అవుతున్నాం. ఈరోజు కొంచెం ఆలోచన చేద్దాం. నేను ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి ఈ ప్రసంగానికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, లోకంలో ఉన్న వాళ్ళు తీర్పులు తీర్చుకుంటారండి. అది వాళ్ళకి భక్తి విధానంలో నేర్పించుకున్నారేమో మనకు తెలియదు. కానీ మనకి నేర్పబడింది ఏంటో తెలుసా? మనం ఎవరికి జడ్జిమెంట్ చేయొద్దండి. ఈరోజు మనం ఈ తీర్పులు ఎక్కువైపోయినాయండి. అసలు ఆశ్చర్యం ఏమిటంటే, క్రైస్తవ్యం గురించి నాన్న యాతన పడిపోతున్నారండి. ఈ అన్యులుగా ఉండి మత ఉన్మాదులుగా ఉన్నవాళ్ళు చదివినంతగా బైబిల్ క్రైస్తవుడు కూడా చదవడేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు తీర్పులు తీర్చడానికే చదువుతారు. ఈ మధ్యనే ఒక విచిత్రమైన కొత్త క్రిస్టియన్స్ని కనుగొన్నాను. ఈ క్రిస్టియన్స్ ఎవరంటే క్రీస్తుని వెంబడించే వాళ్ళు కాదు. వీళ్ళు ఒక్కప్పుడు వెంబడించి వదిలిపెట్టారంట. అందుకని వీళ్ళకి పేరేంటంటే ఎక్స్ క్రిస్టియన్. ఈ ఎక్స్ క్రిస్టియన్ అనే పేరు ధరించుకొని ఒక ఆయన అంటున్నారు, ఈ బైబిల్ కంటే కూడా మనకి ఇవ్వబడిన కొన్ని చాలా ప్రామాణికంగా కనబడ్డాయని. మంచిదే, కానీ ఆ ప్రామాణికంగా భావిస్తున్న వాటిలో ఒక పెద్ద ఆయన ఏమన్నారో తెలుసా అండి? తప్పులు వెతక్కండి అని అన్నాడు. అది మనకు కనపడదు. తప్పులెన్నువారు తండోపతండంబులు
ఉర్వి జనుల నెల్ల ఉండు తప్పు. అందరిలోనూ తప్పు ఉంటుంది. తప్పులెన్నేవారు తండోపతండాలు. ఉర్వి జనుల నెల్లను ఉండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు. అభిరాముడు వేమనకి మంచి మిత్రుడు కనుక అభిరాముడితో చెప్తున్నాడు, వేమన, అరే నాన్న, తప్పులు ఎంచకు, తీర్పులు తీర్చకు. ఎందుకంటే తప్పులెన్నేవారు ఎప్పుడు ఉంటూనే ఉంటారండి. కొంచెం శ్రద్ధగా భక్తి చేసేవాడు ఇతరుల్లో దోషాలు కనిపెట్టడండి. ఒకవేళ నిజంగా నీకు అవతల సహోదరుడు నీలాంటి దైవాత్మనే కలిగి ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు నువ్వు భావిస్తే వారికి మంచి చెప్పు, చెడు మార్గం నుంచి మళ్ళించడానికి వారికి బుద్ధి నేర్పు. అంతే తప్ప తీర్పులు తీర్చడానికి మనం ఎవరం? మన బ్రతుకెంత? ఇలా తీర్పులు తీర్చిన వారు ఏవైనా సాధించింది ఉందా? ఆలోచన చేద్దాం పిల్లారా. ఎందుకంటున్నానంటే ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 37వ వచనాన్ని మనం చదువుతున్నాము. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుతావు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుతావు. మాట బాగుండాలండి. ఆ చిన్నతనంలో సంస్కృతం నేర్చుకుందామని ఒక రేడియో ప్రోగ్రాం ఉండేది. మమ్మల్ని ఆ సంస్కృత క్లాసులో కూర్చోబెట్టేవారు. అప్పుడు ప్రారంభంలో, ఆ ప్రోగ్రాం ప్రారంభంలో భర్తృహరి గారని వారు రాసినటువంటి ఒక శ్లోకం వచ్చేది. కేయూరాణి నభూషయంతి పురుషం. ఇలా విడిగా చెప్తే కాదు కానీ ఆ రాగంలోనే చెబితే, కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాం న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతాం మూర్ధజ వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. మన మాట బాగుండాలండి. బూతులాడడానికి ఎంతసేపు పడుతుందండి? పెద్ద దానికి ఏమో ప్రాక్టీస్ చేయక్కర్లా. అదేమీ నేర్చుకోవాల్సినటువంటి భాష ఏమీ కాదు. ఈరోజు ఒకరినొకరు బూతులాడుకుంటున్నారు. ఒక గ్రంథాన్ని మరొక గ్రంథాన్ని పట్టుకొని విమర్శించుకుంటూ ఎన్ని తీర్పులు తీర్చేస్తున్నామండి మనం. పైగా నోటి మాట బాగుందా? అవతల వాళ్ళని నువ్వు కించపరిచేటట్టు మాట్లాడడంలో నీకున్న ఆనందం ఏంటి? పోనీ నీ మాటలను బట్టి అవతలవాడు మారి, నిజమయ్యా నేను సత్యాన్ని తెలుసుకోగలిగాను అని అనగలిగితే సంతోషమే. మైండ్ గేముతో మాట్లాడే విధానాలు ఈ రోజుల్లో ఎక్కువైపోయినాయి. అందుకనే స్పష్టంగా అంటున్నాను నేను, డు నాట్ జడ్జ్. తీర్పులు తీర్చద్దని. నీ మాటను బట్టే నువ్వు తీర్పు పొందుతావు. నీ నోటి మాటను బట్టే, అక్కడ 2 మాటలు చెప్తాడు, నీ మాటను బట్టి నీవు నీతిమంతుడు అని తీర్పు తీర్చబడతావు. అదే నోటి మాటతో నీవు అపరాధివని తీర్పు నొందుతావు. జాగ్రత్త. సరే, ఇంకా అన్యులు అంటారా? వాళ్ళకి అదే పని. వాళ్ళకి మత గ్రంథాలని పేరు పెట్టి తిట్టడం, లేకపోతే దైవజనుల్ని కించపరిచేటట్టు మాట్లాడడం, ఇది వాళ్ళకి వృత్తి అయిపోయింది. దానికి ఒక మాటలో చెప్పాలంటే బ్రతుకు తెరువుగా మార్చుకున్నారు వాళ్ళు. కానీ క్రైస్తవుడిగా మనం అలా ఉండడానికి లేదు. ఎందుకంటే వాక్యం చాలా స్పష్టంగా అంటుంది, దేవుడు అసలు క్రీస్తు అనేటువంటి తన ప్రియకుమారుని ఎందుకు పంపారు? యోహాను సువార్తలో ఆ క్రీస్తుని పంపినటువంటి ఆంతర్యాన్ని మనకి వివరిస్తున్నారు. 3వ అధ్యాయం 17వ వచనాన్ని గమనిస్తే అక్కడ అంటారు, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. God has sent his only begotten son to give the salvation to the mankind. మానవులకి రక్షణ ఇవ్వడానికి యేసును పంపారు తప్ప he didn't send his son to give judgment. తీర్పు తీర్చడానికి ఆయన్ని పంపలే. ఈరోజు క్రైస్తవులుగా మనము ఎందరికో తీర్పులు తీర్చేస్తున్నాం. పైగా క్రైస్తవులుగా మనం చేస్తున్నది కొంచెం గమనించుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో
22వ వచనాన్ని మనం గమనిస్తే ఆ యేసుక్రీస్తు వారి దగ్గర ఒక అతను అంటున్నటువంటి మాట చూడండి. ఏమంటాడంటే, అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దానిని కోయువాడనైనా కఠినుడని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల దగ్గర ఉంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకొందునే అన్నారు. ఈ సందర్భం మనకి బుద్ధి చెప్పడానికి చెప్తాడండి. ఎందుకంటే కొంతమంది క్రీస్తులో ఉండి క్రీస్తులో చూసే విధానంలో చూడక, బైబిల్ని చదివే విధానంలో చదవక, అందులో తప్పులు కనిపెట్టి క్రైస్తవులకి, పాస్టర్లకి ఏదో తీర్పులు తీర్చేద్దామనే యాంగిల్లో చదువుతున్నారు. ఒకవేళ నిజంగా యేసుప్రభు కఠినాత్ముడైతే నిన్ను ఎవరు నమ్ముకోమన్నాడు? నువ్వు ముందే తీసుకోకూడదు. అక్కడ నాణ్యాల గురించి ఆయన మాట్లాడతాడు. ఒక అతను వెళుతూ వెళుతూ ఒకరికి 5 నాణ్యాలు, ఒకరికి 2 నాణ్యాలు ఇచ్చిపోయాడు. ఒక అతన్ని పిలిచి ఒక నాణ్యం ఇచ్చాడు. ఆ ఒక నాణ్యం ఇస్తున్నప్పుడు, నాకు వద్దు స్వామి, నాకు ఇది వద్దండి అంటే అయిపోయింది. ఎందుకు తీసుకున్నావు? ఎందుకు చర్చికి వచ్చావు? ఎందుకు బైబిల్ పట్టుకున్నావు? ఎందుకు బాప్తిజం పొందావు? అంటే నీ ఇష్టమా? అంటే ఇది జీవితంలో దేవుడిని వెట్టకారంగా చూపించడానికి చేస్తున్నావు ఈ భక్తి? అప్పుడు ఆయన అంటున్నాడు ఏమని, అందరూ బాగున్నారండి. 5 తలాంతులు వాడు 10 చేసుకున్నాడు, 2 తలాంతులు వాడు 4 చేసుకున్నాడు. ఆ సమయంలో ఈ 1 తలాంతు ఇచ్చిన వాడి దగ్గరికి వచ్చి, నువ్వెంత చేసేవరా నాన్న, నువ్వెంత ఎదిగావు ఆత్మీయంగా అంటే, బాబు నీకు నమస్కారం, ఇదిగో నీ మీనా నీకు ఇచ్చేస్తున్నాను నేనని చెబుతూ ఏమంటాడో తెలుసా? నా వల్ల నీకు ఏమీ జరగదని చెప్పేసి నువ్వు గుర్తించాలని అంటున్నాను. నీవు పెట్టని దానిని ఎత్తువాడవు, విత్తని దాన్ని కొయ్యవాడవు, కఠినుడవు. అసలు నీ వల్ల అవ్వలేదని చెప్పేసి, నీకేదో భక్తిలో కుదరలేదని చెప్పేసి, అందుకని తిట్టుకుంటూ డబ్బులు సంపాదించుకుంటావా? తిట్టుకుంటూ బతికేద్దాం అనుకుంటున్నావా? భక్తి పేరిట నువ్వు చేసేది తప్పేమో ఒకసారి ఆలోచించుకో మిత్రమా. అందుకని వాక్యం అంటుందండి, ఒకవేళ నిజంగా నేను అలాంటి వాడిని అయితే అసలు నా దగ్గర మీనా ఎందుకు తీసుకున్నావు? పైగా ఆ 5 మీనాలు తీసుకున్నవాడు, అయ్యా నీ వల్ల నేను ఇంకొక 5 సంపాదించుకున్నాను. 2 తీసుకున్నవాడు, అయ్యా నీ వల్ల నేను ఇంకొక 2 సంపాదించుకున్నాను. సంపాదించుకో చక్కగా, కానీ ఇప్పుడు తిట్టుకుంటూ సంపాదించడం ఏంటి? అంటే నీ వల్ల అవ్వలా, నీకు అర్థం కాలేదు ఈ బైబిల్ ఏంటో, బైబిల్లో భక్తి తత్వం ఏంటో, అసలు యేసుక్రీస్తు యొక్క ఇన్కార్నేషన్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో అర్థం అవ్వలే. దీన్ని పట్టుకొని మనం తిట్టుకుంటూ, దీన్ని పట్టుకొని మనము అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాం. కానీ ఒక రోజు ఉంది నాన్న, విత్తనం వేసిన వెంటనే ఫలం రాదుగా, ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే సడన్గా ఆగదుగా, టైం పడుతుంది. అందుకని దయచేసి క్రైస్తవ బిడ్డలుగా, ఒక సేవకునిగా నేను అంటున్నాను, లెట్ us నాట్ జడ్జ్ ఎనీబడీ. ఎవరికి మనం తీర్పులు తీర్చొద్దండి. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నీ వల్ల కాదా? ఒకవేళ నీకు ఈ క్రైస్తవ భక్తి విధానంలో నువ్వు ఎమ్మడలేకపోతున్నావా? నీకు ఇష్టం వచ్చింది చేసుకోమని వాక్యమే ఉందండి. నువ్వు ఖచ్చితంగా ఇందులో ఉంటేనే అనేది ఏం లేదు. మనస్ఫూర్తిగా నువ్వు చేసుకుంటే నీకు దీవెనకరంగా మారుతుంది భక్తితత్వం. అందుకనే స్పష్టంగా అంటున్నాను, యేసు అసలు ఎందుకు పంపబడ్డాడో తెలుసుకున్న మనము ఆలోచన చేద్దాం. రోమీయులకు పౌలు అద్భుతంగా ఉత్తరం రాస్తూ ఆ రోమా ప్రజలకు అందిస్తున్న సత్యాలలో 14వ అధ్యాయం రోమా పత్రికలో అసలు ఈ తీర్పును గురించి చాలా విస్తారంగా మాట్లాడతాడండి. మొదటి వచనం నుంచి చదివితే, విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. వాడికి యేసు తెలియదు, వాడికి తెలియనప్పుడు వాడిని మీరు చేర్చుకోవాలి. ఎందుకంటే వాడికి విశ్వాసము అంటే బైబిల్ ప్రకారంగా మతము అని ఉందండి. మతము అంటే విశ్వాసము అని ఫుట్నోట్లో చెప్పబడింది. అలాంటి విశ్వాస విషయంలో బలహీనుడిగా ఉన్న వారిని మీరు చేర్చుకోండి. అయినను సంశయములు తీర్చుటకును వాదములు పెట్టుకొనవద్దు. క్లియర్గా చెప్పాడు దేవుడు. ఏదైనా డౌట్స్ వస్తే మీరు తీర్పులు తీర్చకండి. అసలు సంశయాలు తీర్చడానికి వాదాలు పెట్టుకోకండి. ఇప్పుడంతా ఆర్గ్యుమెంటే కదండి. అసలు భక్తి అంటారా? అది జ్ఞాన ప్రదర్శన కొరకు చేస్తున్న ప్రయత్నాలా? అందుకే స్పష్టంగా నేను అంటున్నాను ప్రియులారా, ఈరోజు కొంచెం వర్తమానం మీరు ఆలోచిస్తారని
ఎక్కువగా మాట్లాడుతున్నాను. సాధారణంగా ఒక 20-22 నిమిషాలు మాట్లాడే నేను ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. ఆ 14వ అధ్యాయాన్ని మీరు చదువుకుంటే ఒకటి తినవచ్చు అంటాడు, మరొకడు తినకూడదంటాడు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తింటున్నాడు. తినేయండి. ఏమన్నాడు బైబిల్లో? తినువాడు తినని వాడిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానిని తీర్పు తీర్చకూడదు. మనం తీర్పులు తీరుస్తున్నామండి, అదే తప్పు అయిపోతుంది. వాడికి ఇష్టం లేదా అండి, చేసుకోనియండి. అలా ఎందుకు ఉండలేకపోతున్నాం మనం? తినేవాడు తిననివాడు తినేవాడిని తీర్పులు తీర్చకండి. ఇంకేమన్నాడండి? పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అసలు ఇతరులని ఆరాధించుకొని అయితే పరుని సేవకునికి తీర్పు తీర్చడానికి మనమెవరం? ఒకరొక పాస్టర్ అనకూడదు, మరొక భక్తి విధానంలో ఉన్న వారిని మనం ఏమనకూడదు. నా బైబిల్ అయితే అదే చెప్పింది. ఈరోజు ఈ తీర్పుల వల్లే ఇంత కాంట్రవర్సీ అండి. ఈ తీర్పుల వల్లే విషయం అనేక మార్గాల్లోకి తప్పిపోతుంది. ప్రేమిద్దామండి. తీర్పులు తీర్చనంతసేపు ప్రేమ మనలో ఉంటుందండి. ఎప్పుడైతే తీర్పు తీర్చాలని మనసు వస్తుందో ప్రేమ చచ్చిపోతుంది. క్రీస్తు మనకు అది నేర్పలేదండి. ఒకవేళ అవతల వాళ్ళు చేస్తున్నదంతా ఇబ్బందికరంగా ఉందనుకోండి, అలా చదువుకుంటూ వెళితే మీరు ఆ రోమాపత్రిక 14వ అధ్యాయంలో 10వ వచనం వరకు నేను అంటున్నాను, తాను మృతులకు సజీవులకు ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుడు నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట ఒకరోజు నిలుస్తాం. బీ కేర్ఫుల్. ఒక పాస్టర్ గారు నేను భలేగాను తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టి మొత్తం నొక్కాను. ఏంటి ఇందులో ఆనందం? అప్పుడు అన్యుడు ఆనందపడుతున్నాడు బైబిల్ని తిట్టుకొని, అన్యుడు ఆనందపడుతున్నాడు పాస్టర్లను కొట్టుకుంటూ, అన్యుడు ఆనందపడుతున్నాడు అనేకమైన బూతు మాట్లాడుకుంటూ. మనకి వాళ్ళకి తేడా ఏంటి? హలో, నేను ఎక్కువగా మాట్లాడాలని ఆశ ఉన్నప్పటికీ సమయాన్ని బట్టి నేను అంటున్నాను, దయచేసి గమనిద్దాం. లెట్ us నాట్ జడ్జ్ టు ఎనీబడి. ఆ 14వ అధ్యాయం అంతా చదువుకుంటే 22-23 వచనాల్లో కూడా అంటాడు, నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకో. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొనిన వాడు ధన్యుడు. అనుమానించుచు ఏ పని చేసినా సరే విశ్వాస మూలము కానిది పాపం అంటాడు. ఒకవేళ నీ విశ్వాసం నీకుందా, నువ్వు జాగ్రత్త కాపాడుకో మిత్రమా. లేదండి నాకు చాలా ఇబ్బందిగా ఉందండి, అతను ఏదో తప్పులు చెప్పేస్తున్నాడండి. తప్పులు చెప్పేసుకునే వాడికి దేవుడు తీర్పు తీర్చుకుంటాడండి. ఏ దేవుడి కంటే మనం ఏమైనా గొప్పవాళ్ళమా తీర్పులు తీర్చడానికి? అందుకనే నా మాటలు ముగించే ప్రయత్నంలో ఒక మాట చెప్తున్నాను నేను. పౌలు భక్తుడు తీతుకి రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 9వ వచనంలో స్పష్టంగా ఒక మాట అన్నాడు. ఏమంటాడంటే, మతభేదములు కలిగించు మనుష్యునికి 1కి 2 మార్లు బుద్ధి చెప్పండి. ఎందుకంటే అవివేక తర్కములు, వంశావళులు, కలహాలు ధర్మశాస్త్రముల గురించి వివాదాలకి కారణమవుతుంది. అవన్నీ నిష్ప్రయోజనం. ఏం ప్రయోజనం లేదండి. స్నేహభావం పెంచండి, ప్రేమతత్వాన్ని పెంచండి, అందరినీ ఒక్కలాగే చూడండి, అందరిలోనూ దేవుని ఆత్మ ఉందని గమనించండి. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన. ప్రతి వారిలోనూ దేవుని ఆత్మ ఉందండి. మీ శరీరములే నా ఆలయములే ఉన్నవనియు నా ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా. ఎవడైనను ఈ ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానని లేఖనం చెప్తుంది కొరింథీయులకు రాసిన పత్రికలో. దయచేసి మనం ఒకరికి తీర్పులు తీర్చేవారిగా ఉండొద్దు. ఇంకేమన్నాడో తెలుసా? మతభేదములు కలిగించు మనుషునికి 1కి 2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాడిని విసర్జించండి. ఒకవేళ వాడికి అర్థం అవ్వట్లేదు అనుకోండి, మీరు వెళ్ళి చెప్పండి. ముందు చెప్పకుండానే యూట్యూబ్లో అప్లోడ్ చేసేయడమో, చెప్పకుండానే దానికి ఒక ప్రాచుర్యం కల్పించడమో తప్పు. ఒకవేళ ఇన్ కేసు నేను మాట్లాడే మాటల్లో మీకు దోషం కనిపిస్తే, మర్యాదస్తులైతే, మంచి పరులైతే, నీతిమంతులైతే ఏం చేయాలో తెలుసా? అయ్యా మీరు ఇలా మాట్లాడుతున్నారు, లేఖనానుసారంగా ఇది తప్పేమో అనిపిస్తుందని వివరణ తీసుకోండి. ఒకవేళ అవతల వాడు సర్దుకునే మనసు ఉన్నాడైతే సర్దుకుంటాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, అలాగా 1కి 2 మార్లు నువ్వు బుద్ధి చెప్పిన తర్వాత వాడిని విసర్జించు. అప్పుడు నువ్వు ఒక మాట చెప్పిన అర్థం ఉంటుంది. ఎందుకంటే అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్న వాడే పాపం చేస్తున్నాడని నీకు తెలుసు. మనం ఎందుకు తీర్పు తీర్చడం? వాడే తీర్పులోకి పోతున్నాడుగా. దేవుడు చూసుకుంటాడండి. యూదా అనేటువంటి వ్యక్తి ద్వారా దేవుడు మనకు అనుగ్రహించారు ఒక పత్రిక.
ఆ యూదా పత్రికలో ఉన్నది ఒక అధ్యాయం 9వ వచనంలో ఏముందంటే, అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించాడు, కానీ తీర్పు తెగింపక. మిఖాయేలే తీర్పు తీర్చడానికి తెగించలేదండి. ప్రభువు నిన్ను గద్దించునుగాక నేను. దేవుడే చూసుకుంటాడు. మిఖాయేలు కంటే గొప్పవాళ్ళమా మనం? ప్రధాన దూత అండి. అక్కడ ఆయన గురించి ఏమని వ్రాయబడి ఉందండి? అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు తప్పు చేస్తున్న అపవాదితో వాదిస్తూ తీర్పు తీర్చలే, దూషించాడు. నువ్వు తప్పు చేస్తున్నావు అని దూషించాడు, కానీ తీర్పు తీర్చలేదండి. అక్కడ ఏముందో తెలుసా? శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక. తిట్టి తీర్పు తీరుస్తున్నారండి ఈ రోజుల్లో. ఈరోజు ఎందుకు నువ్వు దూషిస్తున్నావు మిత్రమా? ఎందుకు నువ్వు తీర్పులు తీరుస్తున్నావు? దేవుని వాక్యం స్పష్టంగా అంటుంది, దేవుని యొక్క సాన్నిధ్యంలో మనం దేవుని యొక్క మాటలు వింటున్నాం కనుక మనం తీర్పులు తీర్చేవారిగా కాదు, తీర్పు ఉందని భయం కలిగి జాగ్రత్తగా ఉందాం. మనం ఒకరికి తీర్పు తీరుస్తున్నామంటే ఒకరోజు మనకి తీర్పు తీర్చబడుతుంది. వెంటనే జరగకపోవచ్చండి, కానీ ఒక రోజు ఉందండి. ఆ రోజు ఖచ్చితంగా హెచ్చించడానికి ఎలాగైతే దేవుడు నిర్ణయించుకున్నాడో ఒక రోజున తీర్పు తీర్చడానికి కూడా ఒక రోజు నిర్ణయించుకున్నాడు. తీర్పరిగా ఆయన రాబోతున్నారు. జాలి, దయ, కరుణ, వాత్సల్యం, మమకారంతో వచ్చారండి యేసుక్రీస్తు వారు. ఆ మానవుల మధ్య మానవ రూపంలో జీవించి అన్నీ నేర్పించి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు రాబోతున్నటువంటి క్రీస్తు న్యాయాధిపతిగా రాబోతున్నాడు. తీర్పు తీర్చే తీర్పరిగా రాబోతున్నాడు. ఎవరైతే ఇప్పుడు తీర్పులు తీరుస్తూ నేనేదో అద్భుతమైన భక్తి చేసేస్తున్నానని చెప్పుకుని వారులారా, ఒకరోజు తీర్పులో మనం కూడా ఉంటామని గుర్తించి మాట్లాడదాం. క్రీస్తు ప్రేమతత్వాన్ని చూపిద్దాం. క్రీస్తు చెయ్యని పనులు మనం చేయొద్దండి. ఆయన తీర్పు తీర్చలే, నేను తీర్పు తీర్చడానికి రాలేదని స్పష్టంగా చెప్పుకున్నారు. మనం కూడా లెట్ us పుట్ ఏ స్టాప్ ఫర్ ఆల్ దీస్ నాన్ సెన్స్ థింగ్స్. ఇవేమీ కూడా మనకి ప్రయోజనకరం కాదు, నిష్ప్రయోజనము అని వాక్యం చెప్తుంది కనుక ప్రేమిద్దాం, ప్రేమతత్వాన్ని పంచుదాం. నిజమైన క్రీస్తు తత్వం ప్రపంచంలోకి తన భక్తుల ద్వారా చేర్చబడునుగాక. అలాంటిది నా ద్వారా నీ ద్వారా జరిగించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాంటి తీర్పులు తీర్చక దేవుని తీర్పుకి భయపడుతూ భక్తి తత్వంలో ముందుకు వెళదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, రక్షణ కొనసాగించడానికి రక్షణ పాత్రను చేతబట్టుకొని సన్నిధిలో ముందుకు వెళుతున్నాం. తీర్పులు తీర్చేవారిగా కానీ ఒకరిని నిర్ణయించడానికి మేము నియమింపబడలేదు, కానీ రక్షణను కొనసాగిస్తూ ఒకరోజు ఈ లోకములో ఈ జీవన విధానాన్ని వదిలిపెట్టి పరభాగ్యంలోకి వచ్చి అక్కడ నీతో జీవించే విధానంలోకి రావడానికి ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, భౌతికంగా మమ్మల్ని సిద్ధపరచమని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పాలు తీర్పులు తీర్చేవారిగా కాక తీర్పు నుంచి తప్పించబడి తీర్పుకు లోనవ్వకుండా దేవుని న్యాయపీఠం ఎదుట నిలవబడినప్పుడు దేవుని దగ్గర శ్రేష్టమైన బహుమానం పొందినట్లుగా అడుగులు వేయడానికి ఇష్టపడే ప్రతి ఒక్కరికి తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.